ఇది తైవాన్ పింక్ అండి. మేము 3 ఇయర్స్కి ఒకసారి తోట మార్చేస్తూ ఉంటాము. క్రోనింగ్ పద్ధతిలో మొక్క డెవలప్ చేస్తున్నాము. లేత తోట అయితే బాగా గ్రోత్ వస్తుంది, కాయ సైజు వస్తుంది, బాగా కాపు ఎక్కువ కాస్తుంది. మేము అందుకుని మళ్ళీ మొన్న 3 ఇయర్స్ అయిపోయిందని ముద్దు తోట తీసేసి లేత తోట వేసాము. ఇగో దీన్ని కూడా కటింగ్ చేసి నర్సరీలో పెడుతున్నాము. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మేము ఎకరానికి 2200 చెట్లు వేసాము. ఏది మామూలుగా కటింగ్ కాబట్టి 2200 వేసాము. మా రైతు వారీగా 1000-1200 వేసుకోవచ్చు. ఇలాంటి మొన్న మొత్తం కటింగ్ చేసి నర్సరీలో పెట్టామండి. ఇప్పుడు ఇదంతా చిగురు వచ్చేసింది. ఇగో కాపు ఈ రకంగా ఉంటుంది. 6 నెలల తోట ఇది. లేత తోట డెవలప్ చేసి క్రోనింగ్ టైప్లో చేస్తే రైతులకి చాలా మంచిది. మీరు ఎక్కడ కొనుక్కున్నా మదర్ ప్లాంట్ చూసి తీసుకుంటే మంచిది. అక్కడ కట్ చేసిన కొమ్మలు తీసుకుని వచ్చి ఇక్కడ లీవ్స్ అన్నీ కట్ చేసి మంచిగా చాంబర్లో పెడతాము. ఇది ప్రాసెస్. ఇది అలహాబాద్ సఫేద్ అండి. ఇందాక తోట చూపించాను కదా, అదే తోటలో ఇగురు తెచ్చి ఇట్లా క్రోనింగ్ టైప్లో చేస్తాము. ఇది 50 రోజులు పెంచుతాము. పెంచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 40 రోజులకి బ్యాగ్కి వస్తుంది. మొత్తం 5 నెలలు పూర్తి అయిన తర్వాత 6.5 మొక్క వస్తుంది. అప్పుడు మేము సేల్స్ చేస్తామండి. ఇది క్రోనింగ్ టైప్ అండి. ఆ మొక్క తెచ్చి శాంబర్లోకి వస్తుందండి. శాంబర్లోంచి మళ్ళీ బయటకు వెళ్తుంది. బయట పెట్టిన తర్వాత గ్రేడింగ్ చేసిన తర్వాత మంచి మొక్క తెచ్చి మేము బ్యాగ్లో పెడతాము. బ్యాగ్లో ఈ హైట్ అయిన తర్వాత మేము సేల్ చేస్తాం. ఈ టైప్ ఇస్తాం.